ప్రైజ్ ద లార్డ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు వెలుగై ఉన్నాడు. అవును, గాఢాంధకారమైన చీకటిలో అనగా పాపములో పడి శాపానికి గురవుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును వీడి భూలోకమునకు వచ్చి, నేను వెలుగును, నేను జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నన్ను వెంబడించిన వారు వెలుగై ఉన్నారు, నన్ను వెంబడించిన వారు వెలుగు సంబంధులు కనుక ఈ దినము చీకటి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరనగా పాపముతో, శాపముతో, ఇంకను అనేకమైన ఇరుకులు ఇబ్బందులతో జీవిస్తున్న నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఈ దినము నీ కొరకు నేను భూమి మీదకు దేవుడు నోయండి నా రూపధారికి వచ్చాను గనక, నేను వెలుగు అన్నాను గనక, ఆ వెలుగు చీకటిని పారదోలుతుంది గనక నీ వెలుగు సంబంధమై నన్ను ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు కనుక ఈ దినము నువ్వు చీకటి సంబంధిగా కాకుండా వెలుగు సంబంధిగా ఆయన ఆరాధించగలవా? ప్రియ సహోదరి సహోదరుడు, ఆరాధిస్తే ఈ దినము నీకును నీ ఇంటికి వెలుగు వస్తుంది. ఆ వెలుగే ఆశీర్వాదము కనుక వెలుగు సంబంధులుగా ఉండి ఆయన్ను ఆరాధిద్దాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి క్రిస్మస్ ఆరాధన మేమంతా వెలుగు సంబంధులే ఆరాధించడం సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.